వచ్చినటువంటి విన్నతులు ఏదైతే 70 పైచిలుకు ఉన్నాయి. ఈ 70 పైచిలుకులో కూడా మెజారిటీ శాతం ఈ వార్డులో ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా అన్ని చోట్ల పెన్షన్స్ వస్తే ఇక్కడ ఎక్కువ భాగం ఇంటి స్థలం కోసం, ఇళ్ళ కోసం వచ్చింది. అంటే దాదాపు 40 సంవత్సరాలని పదే టెన్యూర్ కూడా మెన్షన్ చేస్తున్నారు. నిజంగా ఈ శోచనీయమైనటువంటి విషయం. 40 సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఫిర్యాదుల్లో 80% ఒక ఇళ్ల కోసం, ఇంటి స్థలాల కోసం వస్తుందంటే అధికార యంత్రాంగం కావచ్చు, నాయకులు కావచ్చు పనిచేయలేదు అనేది తర్పణం పడుతుంది. కాబట్టి దీన్ని ఈ వేదిక మీద నుంచి అధికార యంత్రాంగానికి మా నాయకులు కూడా చెప్తున్నారు, దీన్ని వెంటనే పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. పేదలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం ఇది. అంతేకాకుండా సామాజిక చైతన్యం కూడా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. సరే, వాళ్ళు ఇంతమంది ఇన్ని ఫిర్యాదులు వచ్చినా ఏ ఒక్కరు మేము గతంలో స్లాటర్ హౌస్ గురించి చెప్పినాం కానీ స్లాటర్ హౌస్ గురించి అడగల. పిల్లల పక్కనే స్కూల్ ఉంది, స్కూల్ పక్కలోనే స్లాటర్ హౌస్ ఉంది. గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినాను, రెవెన్యూ అథారిటీస్ చెప్పినా ఎక్కడో చోట ల్యాండ్ చూడమన్నాను. స్లాటర్ హౌస్ను తరలించేటువంటి దానికి మా నాయకులు కూడా ఎప్పుడు దానికి చదవదు కూడా. నాయకులు కూడా వాడుతూ ఉంటారు. మనం ఏదన్నా మాట చెప్పిన తర్వాత ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తేనే గౌరవం వచ్చేది, ఆ ప్రాంతానికి మంచి చేస్తేనే మన వెంట ప్రజలు వచ్చేది. ఈ ప్రాంతానికి ఆ స్లాటర్ హౌస్ అనేది ఒక శాపంగా పరిణమించింది. దాన్ని బయటికి తీసిపోయి ఎక్కడన్నా ఏర్పాటు చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడే మనం ఫస్ట్ పెన్షన్ ఇవ్వడమే ఒక పేద ముసలామె దగ్గర ఇచ్చినాం. ఆమె పొద్దున్నే చేస్తుండేది ఏంటంటే తలకాయ కాల్చుకొని బుట్టా పుండ్రాయి తలకాయ కాల్చుకొని చేస్తుంది ఆమె. అంటే వాళ్ళ పరిస్థితులను, జీవన పరిస్థితులను మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఇది. కాబట్టి వెంటనే స్పందించమని చెప్పేసి కూడా అధికారులకు చెప్తాను. దీని మీద వెంటనే చర్యలు చేపట్టమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు మీరు కలిసి వెంటనే స్లాటర్ హౌస్కి ఎక్కడైనా ప్లేస్ చూడండి. అది కూడా స్లాటర్ హౌస్ డిజైన్స్ కూడా మంచి చూసి పెట్టండి. భవిష్యత్తులో ఇంకొక 20-30 ఏళ్ల పాటు ఊరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే స్లాటర్ హౌస్ నిర్మిద్దామని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. దానికి ఏదైనా మీకు డబ్బులు అవి అనుకుంటాను. మేము చాదనేంత వరకు ఏదో ఒక రంగా డబ్బులు తీసుకొస్తాను. కాబట్టి అది మాకు వదిలేయండి ఆ బాధ్యత. మిగతా కార్యక్రమాలు మీరు చేయమని చెప్పేసి కోరుతూ ఉంటాను. ఇక ఇంటి నివేశన స్థలాలు, మీరు ఇందాక చెప్పినట్టు మీ మధ్య సమన్వయం అయితే లేదు. అధికారుల మధ్యన ఏదైతే హౌసింగ్ వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు, మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, సెక్రటేరియట్ వాళ్ళు కావచ్చు, మీరందరూ కూర్చొని ఒక డ్రైవ్ పెట్టుకుంటేనే ఖచ్చితంగా దీనికి ఫలితాలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కానీ పరిష్కరింపబడతాయని నేను నమ్ముతున్నాను. దయచేసి ఆ దిశగా మీరు పనిచేయాలని చెప్పేసి కూడా మీకు వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను. ఇది క్యాజువల్గా తీసుకోవద్దండి. ఏదో కంటి తుడుపు చర్య కింద వచ్చినాం పోయినాం అనే విధంగా కాకుండా, ఫోటోల కోసం కాకుండా వాళ్ళ జీవితంలో అంతో ఇంతో నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా మేము నిర్వహిస్తాము. ఏదో ఫోటోల కోసం అయితే కాదు, ఓ చిత్తశుద్ధి ఉంది మాకు. అధికారులు కూడా దానికి అనుగుణంగానే పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తాము. అంతేకాకుండా పెన్షన్స్ గురించి కూడా రిమైనింగ్ ఒక 20% వరకు పెన్షన్స్ గురించి వస్తూ ఉంది. ఈ పెన్షన్స్ గురించి వచ్చేటువంటి క్రమంలో బేసిక్గా సెక్రటేరియట్ ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళని, మెప్మా వాళ్ళని, సచివాలయ సిబ్బందిని ఒకటే కోరుతున్నాను. మీరు ఎడ్యుకేట్ చేయండి, ప్రజలకు అవగాహన కల్పించండి. వాళ్ళు అర్జీ ఇచ్చే ముందు వాళ్ళకు ఒక స్పష్టత ఉండాల, మేము అర్హులమా కాదా. అనవసరంగా వాళ్ళతో మీరు అర్జీలు ఇప్పించేసి ప్రజా దర్బార్లో దాంట్లో డిస్క్వాలిఫై అవుతారు, ఎలిజిబిలిటీ లేదనేది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఊరికి పేపర్లు తీసుకుంటాను, పని చేయడం లేదనుకుంటారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు, మీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు, అధికారులకు చెడ్డ పేరు వస్తుంది. ఓవరాల్గా ఇమేజ్ టార్నిష్ అవుతుంది. కాబట్టి సచివాలయ సిబ్బందితో కూడా మున్సిపల్ అథారిటీస్కి మెప్మా వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీరు పని చేయించండి. డోర్ టు డోర్ పోయినప్పుడు అట్లీస్ట్ మీరు అవగాహన కల్పించండి. హౌసింగ్ వాళ్ళకు కూడా చెప్తాను, మీరు కూడా అవగాహన కల్పించండి. దేనికి ఎలిజిబిలిటీ, మనం ఏం చేయగలుగుతాం అనేది. వాళ్ళకి నిరక్షరాస్యులు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది, పేదవాళ్ళు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. వాళ్ళకి అవగాహన ఉండదు. అవగాహన కల్పించి ఖచ్చితంగా మేము చేయగలిగితే ఇది చేస్తామని చెప్పండి, చేయలేని కూడా స్పష్టంగా చెప్పండి. వాళ్ళు ఈ రకంగా ఉంది కాబట్టి చేయలేమనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. అంతేగాని అన్నీ తీసేసుకొని అన్నీ చేస్తాం. మా నాయకులు అలవాటు పడిపోయినారు. బోల్దాలింగే బాద్ మే దేకింగే, బోల్దాలింగే బాద్ మే దేకింగే అనేది ఎప్పుడు పంప ఉంచుతుంది. అది ప్రజల్లో అసహించుకునే పరిస్థితి పోతుంది. వాళ్ళు మమ్మల్ని నమ్మరు. ఇంకా భవిష్యత్తులో మోసగాళ్ళ కిందే చిత్రీకరించబడుతున్నాం. మేము కూడా మారాలి. तुम लोगों को बोल रहा हूँ मैं, क्या जी, हर एक को भी अपना पहले सब्जेक्ट नॉलेज रहना। ये हो करते बोले तो करना, ये नहीं करते बोले तो बोल डालना। गाले दिया तो दे लेने उन्हें, बाद में गाले देने से पहले
ये नहीं कर तो बोला तो बोल डाला, गाले दिया तो दे लेने ले उन्हें, बाद में गाले देने से पहले अब गाले देना अच्छा, गुस्सा तो कम होता 4 दिन के बाद उनको हकीकत में आ जाता। నాయకులు కూడా ఇక్కడ మారాలి, కొద్దిగా మనము స్పష్టంగా క్లారిటీతో ఉండండి, అంతేగాని వేగ్గా ఏదో ఒకటి మాటలు చెప్తే ప్రజలు గొర్రెలను అనుకోదు. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళకు చైతన్యం లేకపోయినా, వాళ్ళు తెలివైన వాళ్ళు కాకపోయినా మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చినారంటే పనిచేయని ప్రభుత్వం కాబట్టి ఆ స్థాయిలో తీర్పు ఇచ్చినారు. మనం అట్లా ఆలోచన అదే కరెక్ట్ అని పోతారని మీరు పోయినా లేదు, ఇప్పుడు ఏదో మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయింది మళ్ళీ 3 ఏళ్ళకి మేము వస్తామని చెప్తాడు. ఆ ట్రాప్లో మీరు పడినా మళ్ళీ మనం పోతాం. కాబట్టి అట్లా ఆలోచన పెట్టుకోవద్దండి. ఆయన ఏదో మోసం చేస్తే జరుగుబాటు అవుతుంది అనుకుంటున్నాడు, కానీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మనం ఆ ఆలోచనతో ఉంటే మనల్ని మోసం చేస్తారు. అన్నిటికీ అబ్బబ్బబ్బబ్బబ్బా అని చెప్పేసి కొట్టాల్సిన రోజు కొట్టేస్తారు వాళ్ళు. కాబట్టి ఊళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మనం తెలివిగా ఉండాలా, మనం జాగరూకతతో ఉండాలా, ప్రజలు అంటే గౌరవం ఉండాలా, ప్రజల ఆలోచన విధానం పట్ల మనకు స్పష్టత ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. అధికారులు కూడా సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో డే టు డే కొద్దిగా పని చేయించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. నాయకులు కూడా మీరు గంట పోయి కూర్చుంటే ఏమీ కాదు. जाके वली साहब रोड में जाके बैठने से, जीव जाट करने चा होटला खाने बैठने से, नहीं तो टी टाइम करने बैठने से जाके सेक्रेटेरिएट में बैठो 1 घंटा। 4 गरीबों को तो काम आते तुम्हें, वहाँ 6 मंगा ले किलो, क्या गलत होता? ये सीखना हमें, तजुर्बा आते 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 बदलना हमें, बाद में पब्लिक को एक्सपेक्ट करना। पब्लिक कभी भी अच्छे हमें गलत है, हमें बदलते जाना। మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, ఈ వేదిక మీద నుంచి ప్రజలకు అందుబాటులో ఉండండి. మనం ఇళ్ళల్లో కూర్చుంటే గొప్పవాళ్ళంగాం, డ్రై ఫ్రూట్స్ తింటే గొప్పవాళ్ళంగాం. ప్రజల మధ్యన ఉంటే వాళ్ళలో ఒకడవుతాం, వాళ్ళు ఆదరిస్తారు, మనల్ని నమ్ముతారు. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే మొదటిగా నాయకత్వం రోడ్డు మీద ఉండాలా, ప్రజల మధ్యన ఉండాలా, సచివాలయాల్లో కొంతసేపు గడపండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇది కొత్త తరాన్ని ఆచరణలో పెట్టమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను నాయకుడిని. ఇక మిగతాది పెన్షన్స్ జూన్ జూలైలో కొత్త పెన్షన్లు వస్తాయి. 3 సంవత్సరాల కిందట విడోస్గా భర్తలు చనిపోయినటువంటి మహిళలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కొత్త పెన్షన్ లిస్టులో రాక. ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళది పెన్షన్ వచ్చేస్తుంది. 3 సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళది పెన్షన్స్ రావడం లేదు. ఇది పాలసీ మ్యాటర్ కింద ఉంది. దీని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. తొందరలోనే జూన్ జూలైలో కొత్త పెన్షన్స్ వస్తాయి. అప్పుడు ఎవరైతే విడోస్గా ఉన్నారో 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ పెన్షన్స్ అన్నింటినీ కూడా మీకు అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా, అధికారులంతా కూడా మీకోసం పనిచేయాలనే ఒక కృతనిశ్చయంతోనే రోడ్డు మీదకి వచ్చి, ఎండున్నా కూడా పొద్దున్నే 8:30కి ఎందుకు వచ్చినామంటే 10:30 అయితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఎండకి ఇబ్బంది పడతారు. ఓ भी जुम्मा है आज जल्दी खत्म करेंगे बोल के सुबह आ गया. మనుషులు లేరని మా వాళ్ళు చెప్తారు. ఉండే మనుషులతో మొదలు పెడితే ఇంతవరకు తీసుకుంటూనే ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ఆలోచనలో మీకు స్పష్టత రాలా ఇంకా నాయకులకి. ప్రజా దర్బార్లో మనము పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసి మొదలు పెడితే జనాలతో మనం పబ్లిక్ మీటింగ్ పెట్టేకి రాలా, అర్జీలు తీసుకునేకి వచ్చినాం. తక్కువ మందితో మొదలు పెడితే వచ్చేయడానికి వాళ్ళకి కూడా వెసులుబాటు ఉంటుంది, చెప్పుకోవడానికి కూడా మనం చేతనైనంతవరకు చెప్పేది. ప్రజలు ఎక్కడున్నా ఇవాళ రేపు రియల్ టైం ఉంది, అంతా సోషల్ మీడియా ఉంది, వాళ్ళందరూ ఫోన్లు పట్టుకున్నారు, ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ అవుతారు చూసే వాళ్ళకంతా. లేదంటే కొద్దిసేపు ఆగినా చూసుకోగలుగుతారు. కాబట్టి మీరు ప్రజలు ఉన్నారా లేదా, ఎదురుగా ప్రేక్షకులు ఉన్నారా లేదా అని ఆలోచన చేయడం అవసరం లేదు. మనం చెప్పదలుచుకునేది మన స్టాండ్ క్లియర్గా చెప్పేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పేదవాళ్ళ కోసమే పనిచేస్తుంది. పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు 100% చేసి తీరుతాము. అనర్హులైనటువంటి వాళ్ళు రాకపోతే ఎందుకు అనర్హులైనారని ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. దానికి సచివాలయ సిబ్బంది కూడా దగ్గరుండి వాళ్ళకి అవగాహన కల్పించమని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక్కసారి అందరికీ కూడా మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.